ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండ 23వ అధ్యాయం 25 నేను నీ మధ్య నుండి రోగము తొలగించేది. ఆ దేవుని బిడ్డలారా, దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తాను. నేను నీ మధ్య నుండి లేదా నీ కుటుంబంలో ఉన్న ప్రతి రోగాన్ని నేను తొలగిస్తానని వాగ్దానం చేస్తాను. నేను స్వస్థపరుస్తానని ప్రభు వాగ్దానం చేస్తాను. ఎప్పుడంటే నీ దేవుడిని నువ్వు సేవించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఘనమైనటువంటి మహాదేవుడు, ఆయన పూజింపదగినవాడు. అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానీయమును ఆయన దీవిస్తాడు, సమృద్ధిని కలుగు చేస్తాడు. పిల్లలది కాలం దేవుని ఆరాధించగలిగితే దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో లేదా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను దేవుడు తొలగించి ఆయన స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ కాలం పిల్లరా, మరి ప్రార్థన విషయంలో దేవుడు కుటుంబంలో ఉన్న ప్రతి వ్యాధులకరమైన అనారోగ్య పరిస్థితి నుంచి ఆయన విడిపించి స్వస్థపరచుకోవాలని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ఉదయకాల ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డల్ని వారి కుటుంబాలను ఎవరైనా ఆయన ప్రభువా తండ్రి, పరమ తండ్రికి వందనాలు. ఎవరైనా బలహీనులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వారిని విడిపించి స్వస్థపరచుంటాయి. ఆయన ప్రతి కుటుంబాలను మీరు దీవించి ఆదరించి బలపరచుంటాయి. నీ పరలోక ఆశీర్వాదం చేత నీ బిడ్డలు దీవించమని ఉదయకాలం హాస్పిటల్ ప్రతి రోగుల్ని స్వస్థపరచుంటాయి. ఏ సునామం ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. దేవుడిని దీవించి ఆశీర్వదించుకున్నారు.